తోడు నీడ కౌసల్య వారి తోడు నీడ ఒంటరి మహిళలకు, ఒంటరి పురుషులకు, వివాహమై విడిపోయిన వారికి, వయస్సు ఎక్కువై వివాహము కాని వారికి, అనివార్య కారణాల వల్ల ఒంటరి జీవితం గడుపుతున్న వారికి తోడు కొరకు సంప్రదించండి. ఏ మతము వారైనా, ఏ కులము వారైనా, ఏ వర్గము వారైనా వివాహం కొరకు మమ్ములను సంప్రదించగలరు. కౌసల్య వారి తోడు నీడ. సెల్ నంబర్ 6305087259. ఎందుకు తొలగించొద్దు అన్నారు. సమాధానం చెప్పిన తర్వాత ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటారు. దీంట్లో మెమోలో క్లియర్గా ఎన్ని లక్షలు ఉన్నాయో కాపీస్ అన్ని కూడా మీకు కూడా ఇస్తా సవిరంగా. ఇది గవర్నమెంట్ మెమో ఇప్పుడే ఇష్యూ చేసినారు, మీకు కూడా అందరికి కాపీలు ఇస్తా. మాకు రాజకీయాలు ఎప్పుడు కూడా నీతివంతంగా చేసే విధానం తెలుగుదేశం పార్టీది. వాళ్ళ అవినీతి పరులు, వాళ్ళకు భయం పట్టుకునింది, క్యాంపులు మెయింటైన్ చేసుకుంటున్నారు. మాకు సంఖ్యాబలం లేదు, మేము ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఇది పార్టీ విధానం, ప్రభుత్వ నిర్ణయం, ముఖ్యమంత్రి గారి నిర్ణయం. మేము పోటీ చేయడం లేదు. వాళ్ళు ఉలికిపడి క్యాంపులు పెట్టుకుంటే మేమేం చేయలేము దానికి. వాళ్ళకే భయం ఉన్నట్టుంది, మా వాళ్ళు ఏడబోతారో ఎక్కడికి పోతారో అని. రెండు మూడు వర్గాలు అయిపోతాయి. కొంతమంది బీజేపీలోకి వస్తారు, కొంతమంది జనసేనలోకి పోతా ఉంటారు, కొంతమంది తెలుగుదేశంలోకి వస్తారని వాళ్ళల్లో వాళ్ళకి భయం పట్టుకునేది వాళ్ళు శిబిరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. కానీ నీతివంతమైన రాజకీయాలు చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు కూటమి కూడా భారతీయ జనతా పార్టీ కానీ, జనసేన కానీ, తెలుగుదేశం కానీ ఎక్కడా కూడా రాష్ట్రంలో ఇట్లా దాంట్లోకి తెరలేపలే. మేము కూడా ఈరోజు మాకు మెజార్టీ లేదు కాబట్టి మేము పోటీ చేయడం లేదు. వాళ్ళు దొంగ అని భుజాలు తడుపుకొని వాళ్ళ మనుషులు వాళ్ళు పారిపోతారని భయం పట్టుకొని వాళ్ళు క్యాంపులు మెయింటైన్ చేసుకుంటుంటే దానికి మేమేం చేయలేము. అప్పుడు కూడా మా పార్టీలో చేరారు, ఎన్నికల ముందు కాదు, ఎన్నికల కంటే ముందు 2017లో మా పార్టీలో చేరినారు కాబట్టి వాళ్ళందరూ మాకు ఓటేశారు కాబట్టి గెలిపించుకున్నాం. ఈరోజు మేము మెజార్టీ లేదు, మేము పోటీ చేయడం లేదు. దాంట్లో ఏమి పార్టీ నిర్ణయం.